ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. రోజు చాలామంది ఇతరులను పై రూపాన్ని బట్టే జడ్జ్ చేస్తూ ఉంటారు. వారి కట్టుబొట్లను బట్టి వాళ్ళు ఏమిటి, వారు ఎటువంటి క్యారెక్టర్, ఎటువంటి బిహేవియర్ కలిగిన వాళ్ళు అనేసి వాళ్ళకై వాళ్ళు అజంప్షన్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక హాలోజినేషన్లో బ్రతుకుతూ ఉంటారు. ఇంకొంతమందిని చూసినట్లయితే మేము చాలా భక్తి పరులము, మేము చాలా ప్రార్థనా పరులము అనేసి, ఇంకొంతమంది బయటికి మాత్రమే వేషధారణతో కూడిన అలవాట్లతో, భక్తితో తమ జీవితాన్ని వెళ్ళపుచ్చుకుంటూ ఉన్నారు. అయితే వాగ్దానం ఏం సెలవిస్తూ ఉందంటే, ఏ మనిషినైనా పైరూపాన్ని బట్టి మనము జడ్జ్ చేయకూడదు. ఎందుకు అంటే వారి హృదయంలో ఏముందో ఒక్క దేవుడికి మాత్రమే తెలుసు. రెండవది, మీరు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నట్లయితే మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి మీరు మొరపెట్టుకోవాలి. అది ఏ విషయమైనా సరే. చాలామంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు, పట్టించుకోమాకండి. దేవుని సహాయం కోరి ఆయన పాదాల చెంతకు వెళ్ళి వ్యక్తిగత ప్రార్థన అనుభవము, దేవునితో మీరు సత్సంబంధము కలిగి ఉన్నట్లయితే రహస్యమందు మీరు చేసే ప్రార్థన కంట దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడంట. ఆమేన్. నమ్మండి. దేవుడు మీ అందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.